కాళికాదేవి విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా కాళికాదేవి స్వరూపాలలో శ్మశాన కాళిని ఇంట్లో పూజించకూడదు. అదేవిధంగా గుహ్యకాళి ఉపాసనలు గానీ, ఇవన్నీ ఎక్కువగా బయట శ్మశానం భూములలో జపం చేయడం అనేది జరుగుతుంది. కాళికాదేవి కాళికలలో దక్షిణకాళి ఉపాసన ఎవరైనా చేసుకోవచ్చన్నమాట. దక్షిణకాళి ఎలా ఉంటుందంటే, శివుడి మీద కుడిపాదం పెట్టి ఎడమ చేతిలో కత్తి పట్టుకొని ఉంటుంది. ఈ అమ్మవారు వరద అభయ హస్తాలను చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ అమ్మవారిని దక్షిణకాళి అంటారు. కాబట్టి ఈ దక్షిణకాళి ఉపాసన, దక్షిణకాళి విగ్రహాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా భద్రకాళి అంటారు. భద్రకాళి అంటే మంచిని ఇచ్చేటటువంటి దేవత, మంచివారిని కాపాడేటటువంటి రక్షణ దేవత అని అర్థం. కేరళలో ఎక్కువ మందికి కులదేవతగా భద్రకాళి ఉంటుంది. భద్రకాళి అంటే మహాలక్ష్మి యొక్క ఉగ్ర రూపం. కాబట్టి భద్రకాళిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఈ అమ్మవారు 4 చేతులు కలిగి పై 2 చేతుల్లో పాశం, అంకుశం, త్రిశూలం, పాత్రని ధరించి ప్రశాంత వదనంతో కపాలమాలతో కూర్చొని ఉంటుంది. ఇటువంటి విగ్రహాన్ని ఎవరైనా ఇంట్లో తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు అన్నమాట. వీరికి మాంసం, మద్యం పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఎక్కువగా పులిసిన మజ్జిగలో ఆనియన్స్ కట్ చేసి వేసి అమ్మవారికి నివేదన పెట్టచ్చు. అదేవిధంగా మద్యానికి ఆప్షనల్గా మీరు పానకాన్ని నివేదన చేయొచ్చు. ఎందుకంటే వామాచారం పాటించే వాళ్ళు కాళికాదేవికి మద్యాన్ని ఇస్తూ ఉంటారు. అదే మీరు దక్షిణాచారంలో పాటించాలనుకున్నప్పుడు పానకాన్ని నివేదన పెట్టచ్చు. దేవతకి మాంసం పెట్టడం ఇష్టం లేని వాళ్ళు గారెలు, మినపప్పుతో చేసినటువంటి గారెలు మాంసానికి ఆప్షనల్ అన్నమాట. కాబట్టి గారెలని కాళీకి, కాలభైరవుడికి ప్రసాదంగా పెట్టచ్చు. అదేవిధంగా కాలభైరవుడికి గారెల మాల కుట్టి కాలభైరవుడి విగ్రహానికి కూడా మెడలో వేయచ్చు అన్నమాట. ఇది చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి మాంసం పెట్టడం ఇష్టం లేని వాళ్ళు గారెల మాలను సమర్పించండి. అలాగే యోగిని దేవతలకి మజ్జిగలో నిమ్మరసంలో అల్లం ముక్కలు వేసి దేవతకి నివేదన చేస్తూ ఉంటారు. అంటే మీరు యోగిని శక్తులు అంటే గ్రామదేవతలు, గ్రామదేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు నిమ్మరసంలో అల్లం ముక్కలేసి ప్రసాదం నివేదన చేయొచ్చన్నమాట. ఎక్కువగా వామాచారం పాటించే వాళ్ళు గ్రామదేవతలకి కళ్ళు అనేది నివేదన చేస్తూ ఉంటారు. ఈత కళ్ళు, తాటి కళ్ళుని నివేదన చేస్తారు. అలా చేయడం ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసంలో అల్లం ముక్కలేసి గ్రామదేవతలకి నివేదన పెట్టచ్చు అన్నమాట. ముఖ్యంగా కొంతమంది గ్రామదేవతలకి, ఉగ్రదేవతలకి కోడిని బలిస్తూ ఉంటారు. కోడిని బలి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయలని బలి ఇవ్వచ్చు అన్నమాట. కోడికి ఆప్షనల్గా నిమ్మకాయ బలి అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామదేవతలకు కొంతమంది మేకలను బలిస్తూ ఉంటారు. మేకలను బలి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు బూడిద గుమ్మడికాయని బలి ఇవ్వడం చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. బలులు నిషేధించబడినటువంటి కొంతమంది గ్రామదేవత గుళ్ళు ఉన్నాయి. అక్కడ మీరు బూడిద గుమ్మడికాయని నివేదన చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్లో దున్నపోతను బలిచ్చే ఆచారం ఉంటుంది. అలా దున్నపోతను బలి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు కూరలల్లో వండే గుమ్మడికాయని, స్వీట్ గుమ్మడికాయని బలి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మీరు చండీ హోమాలు జరిగేటప్పుడు కూడా ఈ కూరలలో వండే గుమ్మడికాయని చండీ హోమంలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా రక్త బలులకు ఆప్షనల్గా బలి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయని, కొబ్బరికాయని, గుమ్మడికాయని బలి ఇవ్వడం ఉత్తమం. అదేవిధంగా మద్యంని, కళ్ళుని నివేదన చేయడం ఇష్టం లేని వాళ్ళు పానకాన్ని, మజ్జిగని, పులిసినటువంటి మజ్జిగలో ఆనియన్స్ కట్ చేసి వేయడం, అదేవిధంగా నిమ్మరసంలో అల్లం వేసి దేవతలకి నివేదన చేయడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. ఇళ్ళల్లో కూడా మీరు చాలా చక్కగా పెరుగన్నంలో ఆనియన్స్ కట్ చేసి వేసి కాళికాదేవికి నివేదన అనేది పెట్టచ్చు. ఇంట్లోనే నిమ్మకాయ బలి ఇచ్చుకోవచ్చు. ఎవరైతే కాళికా ఆరాధన ఇంట్లో చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా చిన్న విగ్రహాన్ని, శివుడి మీద కుడిపాదం పెట్టినటువంటి విగ్రహాన్ని దక్షిణకాళి అంటారు.
శివుడి మీద ఎడం పాదం పెట్టినటువంటి విగ్రహాన్ని వామకాళి అంటారు. వామకాళిని శ్మశానకాళి అంటారు. కాబట్టి శ్మశానకాళిని ఇంట్లో ఎవరు చేయకూడదు. కేవలం ఉపాసకులు మాత్రమే ఇంట్లో శ్మశానకాళిని పెట్టుకొని ఉపాసన చేస్తూ ఉంటారు. కాబట్టి గృహస్థులు కార్య ఆరాధన చేయాలి అనుకున్నప్పుడు దక్షిణకాళిని కానీ భద్రకాళిని కానీ ఆరాధన చేయడం చాలా ఉత్తమమైన ప్రక్రియ. కాళీ ఉపాసన చేయదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కాళీ ఉపాసనలో బుక్స్లో చూసి చేయకూడదు. మంచి గురువుని ఆశ్రయించి గురువు దగ్గరగా దీక్షగా తీసుకొని మంత్రాన్ని ఉపాసన చేయడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా కాళీని ఇంట్లో ఆహ్వానం చేస్తున్నారు అంటే పరమేశ్వరుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని ఇంట్లో ఆవాహన చేస్తున్నట్లే. కాబట్టి కాళీ ఆరాధన చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శివాభిషేకం కూడా చేయాల్సి ఉంటుంది. కాళీ విగ్రహం ఇంట్లో ఉంటే శివలింగం కూడా ఖచ్చితంగా ఇంట్లో తీసుకొచ్చి ప్రతి సోమవారం అభిషేకం చేయాల్సి ఉంటుంది. శివలింగానికి ఎక్కువగా మారేడు దళం జలంతో అభిషేకం, పంచామృత అభిషేకం, అలాగే ఉమ్మెత్త కాయలు అంటారు. వాటిని పెట్టడం వల్ల 1,00,000 గోవులను దానం చేసినటువంటి ఫలితం దక్కుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి కాళికాదేవి విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కాళీ ముందు శివలింగాన్ని మీరు ప్రతిష్ఠ చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో అన్బ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా కాళీ ఉపాసన అనేది ముందుకు సాగుతుంది. కాళీ ఉపాసన ఎవరు చేస్తారో రక్షణ దేవతగా కాలభైరవుని కూడా ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఎవరైనా గురువుని ఆశ్రయించినప్పుడు మొదటిగా గణపతి దీక్షిస్తారు, తర్వాత గురువుని, తర్వాత కాలభైరవుణ్ణి దీక్ష ఇచ్చి సిద్ధించుకున్న తర్వాత మాత్రమే కాళీ ఉపాసన అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు యోగ్యత ఉంటే డైరెక్ట్గా కాళీ మంత్రాన్ని ఉపాసన ఇస్తారు, లేదా సంపుటీకరణ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బుక్స్లో చూసి జపాలు చేయడం కన్నా, దీక్షలు చేయడం కన్నా, పూజలు చేయడం కన్నా సరైన గురువుని ఆశ్రయించి దీక్ష తీసుకొని ఓ పద్ధతి ప్రకారం మంత్రం చేసినప్పుడు మాత్రమే మన శరీరం, మన మైండ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేదు బుక్స్లో చూస్తే అన్బ్యాలెన్స్ అవుతాయి, ఫ్యామిలీలు నాశనం అవుతాయి. అది దేవత తప్పు కాదు, అది మీ తప్పే అవుతుంది. కాబట్టి సరైన శిక్షణ, సరైన గురువు అనేది తంత్రశాస్త్రంలో చాలా ముఖ్యం. కాబట్టి కాళీ ఉపాసనకి 100కి 1000% గురువు ఉండాలి. తప్పకుండా మీరు ఎవరైనా కాళీ ఉపాసన చేయొచ్చు, సక్సెస్ అవుతారు కూడా. స్వస్తి.